హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అరుణ్ కుమార్. సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలో ఉన్న ప్రోడక్ట్ నచ్చితే ఒకవేళ ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియోలో చూపెట్టే ప్రోడక్ట్ అయితే మ్యాక్సిమం పర్చేస్ చేసుకోకండి. ఓకే, సో ఎనీవేస్ నేను పర్చేస్ చేసిన, సో దాని రివ్యూ వీడియో చేస్తున్నా ఇప్పుడు. ఓకే, వీడియో ఒకసారి చూడండి. సో ఆ ప్రోడక్ట్ ఏంటంటే బట్టలు ఆరేసుకోవడానికి నేను ఒక క్లాత్స్ లైన్ అంటారు, తీగ లాగుంటుంది, సింథటిక్ ఇది ప్లాస్టిక్ తీగ అన్నమాట. అండ్ ఇందులో హ్యాంగర్, బట్టలు తలిగేసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, హ్యాంగర్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ ఇలాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ ఉండాలి. అండ్ అలానే స్పేస్ తక్కువ అన్నమాట. ఓకే, మీకు తక్కువ స్పేస్లో బట్టలు ఆరేసుకోవడానికి కావాలి, ఒక ఆప్షన్ కావాలంటే ఇది ప్రోడక్ట్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పర్చేస్ చేయకండి, క్వాలిటీ ఏం బాగాలేదు. బట్ వీడియో అయితే చూడండి, ఎందుకంటే నేను ఆల్రెడీ పర్చేస్ చేసిన. ఒకవేళ మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఒకవేళ మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఓకే, సో ఆ ప్రోడక్ట్ ఇదే. ఇక్కడ చూడండి, క్లాత్స్ లైన్ ఇట్లా ఒక హుక్ ఉంటుంది, 2 సైడ్స్ హుక్ ఉంటుంది. ఈ హుక్ మనము ఇలా పెట్టుకోవచ్చు ఏదన్నా ఒక ప్లేస్లో. ఓకే, సో ఇందులో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇందులో హ్యాంగర్స్ పెట్టుకోవచ్చు. హ్యాంగర్ పెట్టుకొని దానికి బట్టలు ఆరేసుకోవచ్చు. సో ఇక్కడ నేను శాంపుల్గా ఒక హ్యాంగర్ పెట్టిన ఇక్కడ. సో ఇలా మనం దీనికి షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ కుర్తాస్, టాప్స్, ఇలాంటి చిన్నపిల్లల బట్టలు ఆరేసుకోవడానికి స్పేస్ సేవింగ్ అన్నమాట. సో మన దగ్గర స్పేస్ ఎక్కువ లేదు, తక్కువ స్పేస్లో మనకి ఎక్కువ బట్టలు ఆరేసుకోవాలి అని అనుకున్నప్పుడు, వర్షాకాలంలో బయట బట్టలు ఆరేయలేము, సో లోపల ఆరేసుకోవాలి, స్పేస్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు సో ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, యూసేజ్ అయితే ఉంది, బట్ ఎక్కువ స్టాండర్డ్ ఎక్కువ రోజులు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే నాకు కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నట్టు అనిపించింది. బట్ యూస్ఫుల్లే, కొంచెం యూస్ఫుల్లే మనకి. అంటే ఎవరైతే మోస్ట్లీ షర్ట్స్ కానీ ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి షర్ట్స్ హ్యాంగర్కి వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇది చిన్న క్లాత్స్ లైన్, ఇట్లా 2 సైడ్స్ హుక్ ఉంటుంది. ఈ హుక్ ఇందాక చూపెట్టిన కదా, సో ఇట్లా మామూలుగా విండోకి ఏదన్నా ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టేసుకొని మనం చిన్నపిల్లల బట్టలు హ్యాంగర్స్కి పెట్టేసి ఇందులో పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ గ్యాప్స్ ఉంది ఇక్కడ చూపిస్తావు, ఈ గ్యాప్స్లల్లా హ్యాంగర్ పెట్టుకోవచ్చు. సో చాలా గ్యాప్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10, ఒక ఆ గ్యాప్లో 10 ఉన్నాయంటే ఒక 50 to 60 హ్యాంగర్స్. ఒకవేళ మీ ఇంట్లో ఉండి మీకు స్పేస్ తక్కువ ఉండి ఆ హ్యాంగర్స్లో మీరు షర్ట్స్, బట్టలు, టీ షర్ట్స్ ఆరేస్తా అని అనుకుంటే లైట్ వెయిట్ వస్తువులే, మళ్ళీ హెవీ వస్తువులు కూడా వేయొద్దు. అంటే తడిసిన బట్టలు వేస్తే ఇది ఆగదు. ఓకే, సో వాషింగ్ మిషన్లో వాష్ చేసిన బట్టలు బయటికి తీస్తాం కదా ఆరబెట్టుకోవడానికి, అవిటికైతే కొంచెం ఓకే. సో మోస్ట్లీ హెవీ బట్టల కంటే చిన్నపిల్లల బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి అయితే బెస్ట్ ఇది క్లోత్స్ లైన్. సో ఓకే, హ్యాంగర్స్ కూడా మీ దగ్గర ఉంటే అవి కూడా పర్చేజ్ చేసుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇది పర్చేజ్ చేసుకోండి. కొంచెం ఓకే, అంటే యూసేజ్ అయితే ఉంది, బట్ క్వాలిటీ యూజ్ చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. నాకు చూడగానే కొంచెం ఎక్కువ రోజులు వచ్చేలా అనిపించట్లేదు. సో టెంపరీ అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలం 3 months ఉంటుంది, 3 months మనము ఈ ప్రోడక్ట్ వాడి పడేసుకోవచ్చు, లేదా 3 months వాడి తర్వాత పక్కన పెట్టుకోవచ్చు. ఓకే, సో
సో ఇక్కడ క్లిప్ ఉంటే దీనికి పెట్టేసిన, దీనికి విండోకి పెట్టేసిన. ఓకే, జస్ట్ ఒక 3 feet ఉంటుంది. 3 ఫీటా 2 meters ఏమో ఉంటుంది. 2 meters ఉంటుంది మోస్ట్లీ. 1.5 meters అనుకుంటా. ఒక 8 అడుగులు ఉంది అంతే, సింపుల్ డిస్టెన్స్. సెంటీమీటర్స్ తెలియదు, చూద్దాం ఎన్ని అడుగులు ఉంది. 1 2 3 8 feet ఉంది. 8 feet మాత్రమే ఉంది. ఈ ప్రోడక్ట్ లెంత్ 8 feet అంతే. ఓకే, బట్ ఇవి హోల్స్ అయితే ఈ హోల్స్ అయితే చాలా ఉన్నాయి. అరౌండ్ ఒక ఫీట్కి 10 ఉన్నాయి. అంటే 8 feetsకి 8 వేసుకోవచ్చు. 862 ఒక 50 లెక్కేసుకోండి. సో ఒక 50 బట్టలు ఆరేసుకోవచ్చు. 50 బట్టలు, లైక్ టాప్స్ మాత్రమే. అండ్ దట్టు లైట్ వెయిట్, అండ్ దట్టు చిన్నపిల్లలకైతేనే బెస్ట్. చిన్నపిల్లల బట్టలు అయితేనే బెస్ట్. ఓకే, సో 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 దీని ప్రైస్ కూడా చాలా తక్కువనే. మనం బయట రెగ్యులర్గా పర్చేజ్ చేసే దానికంటే చాలా తక్కువనే. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఓకే, ట్రై చేద్దాం. ఒకటి ఉంటే బెటర్ ఇట్లాంటి ప్రోడక్ట్. ఇట్లా హ్యాంగర్స్ మనకి ఇంట్లో ప్లేస్ లేదు, ఇట్లా హ్యాంగర్స్ అయితే చాలా ఉన్నాయి. బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి చిన్నపిల్లల బట్టలు అయితేనే బెస్ట్. ఎక్కువ హెవీ వెయిట్ ఎక్కువ పెడితే ఇది తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఈ హుక్స్ ఉన్నాయి కదా ఎడ్జస్ట్లో, హుక్స్ కూడా ఊడిపోయి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక కొన్నాం కాబట్టి రివ్యూ చేయాలి. బట్ నాకైతే కొంచెం అంటే ఇప్పుడు చూస్తా అంటే కొంచెం ఓకే అనిపిస్తుంది. బట్ లైట్ వెయిట్ కర్చిఫ్స్ కానీ ఇన్నర్స్ కానీ చిన్నపిల్లల బట్టలు కానీ బెస్ట్. ఓకే, కర్చిఫ్స్, ఇన్నర్స్, చిన్నపిల్లల బట్టలు, లేదా టాప్స్, షర్ట్స్ అయితే కాటన్ షర్ట్స్, లైట్ వెయిట్ షర్ట్స్ ఉంటాయి. షర్ట్స్ అయితే వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి వాష్ చేసిన ఆఫ్టర్ వాషింగ్ మెషిన్లో వాష్ చేసిన తర్వాత ఆ బట్టలు ఇట్లా హ్యాంగర్కి పెట్టేసి వేస్తే బెటర్. అట్లా సో హ్యాంగర్స్ పర్చేజ్ చేసుకోండి, అండ్ ఇది కూడా పర్చేజ్ చేసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే యూజ్లెస్ అయితే కాదు, యూస్ఫుల్ ప్రోడక్టే. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి నో ప్రాబ్లం. సో వర్షాకాలం అట్లా యూజ్ చేసుకోవచ్చు. యూసేజ్ అయితే ఉంది. బట్ ఏదైనా కొంచెం యూజ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ చిన్నపిల్లలు, బార్న్ బేబీస్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అన్నమాట. ఇంట్లో వీళ్ళకి సపరేట్గా హ్యాంగర్స్కి వీళ్ళ బట్టలు సపరేట్గా ఆరేసి హ్యాంగ్ చేస్తే బెస్ట్. లైట్ వెయిట్ కూడా ఉంటాయి కాబట్టి అట్లా. సో చిన్న హ్యాంగర్స్ కూడా ఇంత హెవీ హ్యాంగర్స్ కాకుండా కొంచెం లైట్ వెయిట్ హ్యాంగర్స్ కూడా దొరుకుతాయి చిన్నపిల్లలకి. చిన్నపిల్లల బట్టలు కొన్నప్పుడు బట్టలతో పాటు హ్యాంగర్స్ వస్తాయి కదా, అవి ఇంటికి తెచ్చుకోండి. అవి అయితే సూపర్గా సూట్ అవుతుంది అన్నమాట. అది సో ఇవాళ ప్రోడక్ట్